హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు పిల్ల ఆంధ్ర అబ్బాయి. ఈరోజైతే మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మీకు ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. మీకు ఈరోజు వ్లాగ్ని ఒక బ్యూటిఫుల్ సీనరీతో మొదలు పెడుతున్నాను. చూడండి, మేమైతే కేరళ వెళ్ళాము ఫ్యామిలీ ట్రిప్ అనేసి. ఇక్కడ ఆ టీ తోటల్లో అందరూ టీ ఆకులు కట్ చేస్తూ ఉన్నారు. మీకు కూడా నచ్చుతుంది. ఫుల్ వ్లాగ్ తప్పకుండా చూడండి. ఇది ఒక చిన్న క్లిప్ అండి. ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి మీకు కూడా చూపిద్దామనేలాగా యాడ్ చేశాను ఇక్కడ. మేము వెళ్ళిన ప్లేస్ ఏది అని చెప్పలేదు కదా. ఇది వచ్చేసి లక్కం వాటర్ ఫాల్స్, ఎర్రవికులం నేషనల్ పార్క్ అంట. అక్కడ ఒక్కటే రెస్టారెంట్ ఉంది, ఇది ఒక్కటే అక్కడ ఉన్న రెస్టారెంట్. సో ఎవరైనా తినకపోతే వెళ్ళి అక్కడ తినేయచ్చు. ఎంట్రీ టికెట్స్ తీసుకుంటున్నాడు మా అన్న. అందరం కింద వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, వాటర్ ఫ్లో అనేలాగా చూస్తూ ఉన్నాము. వాటర్ ఫ్లో అయితే కొంచెం తక్కువే ఉంది, బట్ చూడడానికి సీనరీ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ బెంగళూరు టు మున్నార్ వెళ్ళాలంటే చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయండి. ఇక మేము టీటీలో వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం. సో అది ఇలా అలా అలా తిప్పేసుకుంటూ వెళ్తుంటే ఇంకా రీచ్ అయ్యే టైంలో ఈ ప్లేస్ కనిపించింది మాకు. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్స్కి వెళ్దాం అనేలాగా ఈ ప్లేస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాము. ఇది మా ప్రిషా బేబీ. చూడండి ఎంత క్యూట్గా చూస్తూ ఉంది. ఐ5 చెప్తా ఉంది నాకు. చూసారా ఈ బ్యూటిఫుల్ సీనరీ ఎంత బాగుంది కదా. కింద వాటర్ ఫాల్స్ అయితే అదిరిపోయింది. ఆ నీళ్ళకి, ఆ వ్యూకి చాలా బాగుంది. ఇంకైతే బ్లాగ్లోకి వెళ్దాము, చూసేయండి. డైరెక్ట్ వన్ స్టెప్ అబ్బా. చిన్ని అబ్బు చిన్ని ఐఫై. చూసారా, మా అమ్మ అయితే అన్ని దగ్గర తనే నడవాలి అనేసి నడుస్తూ ఉంది. దాంతోపాటు ఎప్పుడు ఐఫై ఇచ్చేది, అందరినీ చూసి హ్యాపీగా ఉంది. నేను ఐఫై అడిగినా ఐఫై ఇవ్వలేదు ఈసారి. ఏం చేయలేమండి, అమ్మకి లవ్ చాలా అయిపోయింది అందరిపైన. దాంతోపాటు షీ ఈజ్ ఎంజాయింగ్ అ టైమ్ విత్ హర్ నాన్న. అప్పుడే తను నాన్న అని నేర్చుకుంది. సో ఎక్కడికి వెళ్ళినా నాన్న నాన్న అంటా ఉంది. వంశీ హుషారు. ఇక్కడైతే ఫారినర్స్ వచ్చున్నారు ఇద్దరు. సో మా అన్న వాళ్ళు యూఎస్లో స్టే చేస్తారు. వీళ్ళు వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు, వాళ్ళు వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు. దే ఆర్ కమ్యూనికేటింగ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ చెప్తా ఉన్నారు ఈ ప్లేస్కి ఎలా వచ్చారు, ఎలా ఇష్టమైంది అని. తను గర్ల్ ఫ్రెండ్ అంట. సో తనకి ఇండియా చూడాలి అని చాలా ఇష్టంగా ఉన్నదంట. అందుకని తనని ఫారిన్ నుంచి తీసుకొని వచ్చారంట ఆ సార్. సో చూడండి, ఈ ఏజ్లో కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరు.
దట్ ఈస్ లైక్ అ రియల్ ఎగ్జాంపుల్. ఏజ్ అయిపోయింది అని ఇంట్లో ఉంటే ఏమొస్తుంది. వీ హ్యావ్ టు సీ ద వర్డ్ అండ్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్. అలా అని సేవింగ్స్ చేయకూడదని చెప్పలేదు. సేవింగ్స్ కూడా చేయాలి, ఎంజాయ్ కూడా చేయాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. ఆ రోజు వాటర్లో దిగింటే బాగుండు, కానీ మేము బెంగళూరు నుంచి మున్నార్కి వెళ్ళే లోపల ఘాట్ రోడ్లో ఎక్కువ టర్నింగ్స్ ఉన్నాయి కదా, సో చాలామందికి అయితే వామిట్స్ అయిపోయాయి. సో ఇంకా వాళ్ళకైతే ఎనర్జీ లేకపోయింది వాటర్లో దిగడానికి. అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి, బేబీస్ నన్ను ఆడిపిద్దామంటే. సో ఇక వీ లెఫ్ట్ ఇట్ అవుట్, వీ జస్ట్ టుక్ సమ్ పిక్స్ అండ్ కేమ్ బ్యాక్. కానీ నీళ్ళు టచ్ చేస్తాను నేనైతే, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. యాక్చువల్లీ అమ్మునైతే కొంచెం దింపుదాం కింద అని ట్రై చేశాను నేను, కానీ మళ్ళీ ఈ ట్రిప్లో ఎక్కడ కోల్డ్ అయ్యి మళ్ళీ జ్వరం వస్తుందో అనే భయంతో నేను దింపలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దింపి చూడాలి. మోని అండ్ గ్రియా కూడా వచ్చారు, కానీ గ్రియా పడుకొనేసింది. ఇంకా పైకి లేస్తే తను ఏడుస్తుంది అనేసి ఇంకా మోనిక అక్కడే డ్రాప్ అయిపోయింది. తను టీటీలో స్టే చేసింది. సరే అనేసి మేమైతే అందరం వచ్చేసాము. సో బ్యాక్ టు ఆర్ హోమ్ స్టే. అందరం టీటీ ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నాము. చూడండి, కేరళ అంటేనే టీ ఎస్టేట్స్ కదా, చూడడానికి అంత బాగుంటుంది. ట్రీస్కి కానీ టీ ప్లాంటేషన్స్కి, దాంతోపాటు సన్ ఎఫెక్ట్ ఇస్తున్నాడు. సూపర్గా వచ్చింది ఈ విజువల్స్ అయితే. మీరు కూడా వెళ్ళండి ఫ్యామిలీతో, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ మేము వెళ్ళింది జనవరిలో, అప్పుడు చెప్పాలంటే చాలా కోల్డ్గా ఉంటుంది వెదర్, కానీ అక్కడ చూస్తే ఆపోజిట్గా ఉంది, చాలా ఎండగా ఉంది. అండ్ ఇలా టీ ఎస్టేట్స్ లోపల వెళ్తే ఆ కోల్డ్ బ్రీజ్ కూడా తాకుతూ ఉన్నింది. సో రెండులానూ ఉంది, మార్నింగ్ చల్లగా ఉంది, ఆఫ్టర్నూన్ చాలా వేడిగా కూడా ఉంది. సో నైస్, వీ ఎంజాయ్డ్ బోత్ ద క్లైమేట్స్ అండ్ వెంట్ బ్యాక్ టు అవర్ హోమ్ స్టే. అవును, మీకు చెప్పలేదు కదా, వెళ్ళేటప్పుడు అయితే మాకు ఫారెస్ట్ కూడా కనిపించింది, కానీ ఇక అలసిపోయాము. దానికైతే 2 hours స్పెండ్ చేయాలి లోపల. సో నెక్స్ట్ డే వెళ్దాము అనేలాగా హోమ్ స్టేకి వెళ్ళాము. మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఆ ఫారెస్ట్ వ్యూస్ కూడా చూపిస్తాను. మీకు కూడా ఈ వాటర్ ఫాల్స్ నచ్చింది అనుకుంటున్నాను. సో అంటిల్ నెక్స్ట్ బ్లాగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.